రిజర్వేషన్లలో ప్రమోషన్లు ఇవ్వండి, చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా మనం ప్రతి సెషన్లో ఈ వేదికల ద్వారా పాల్పంచుకుంటున్నాం. మీరు చూస్తే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నడుస్తున్నాయి. వార్డు మెంబర్లు సర్పంచ్లు అవుతే కూడా ఓర్వలేని పరిస్థితుల్లో రకరకాల కుట్రలు పన్ని మనల్ని ఈరోజు వార్డు మెంబర్లు కాకుండా సర్పంచ్లు కాకుండా వాగ్దానాలు ఇచ్చిన తర్వాత కూడా మనల్ని మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. భారతీయ జోడో యాత్ర పేరిట భారతదేశం అంతా తిరుగుతూ తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ మనకి ఏం చెప్పారు? 42% రిజర్వేషన్లు ఇస్తాం, ఈ భారతదేశాన్ని జనాభా లెక్కలతోటి మేము ఎక్స్రే తీస్తాం, లెక్కల ప్రకారం వచ్చిన మీ సహజ వనరులు, రాజ్యాధికారం, మీ ఉద్యోగాలు, విద్యా అవకాశాలు అన్నీ మీ లెక్కల ప్రకారం ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వం మనల్ని వార్డు మెంబర్ అయితే కూడా ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనకు రావాల్సిన వార్డు మెంబర్లు, సర్పంచ్లు కూడా మనం కాకుండా అడుగున అడ్డుపడుతూ రకరకాల కారణాలు చేస్తూ ఉంటే ఈరోజు మనం అక్కడ గల్లీ నుంచి ఇక్కడ ఢిల్లీ దాకా రావాల్సిన పరిస్థితి. మరి ఇది ఎందుకు వస్తుంది? భారతదేశంలో ఉన్న 3,000 కులాలకు పైగా ఉన్న జనాభాకు అందులో 10% వాళ్ళకు కూడా ఈ పార్లమెంట్ ఎట్లుంటుందో తెలియదు. ఈ పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ శాసనాలు ఎట్లా తయారవుతుందో తెలియదు, ఎట్లా పరిపాలిస్తారో తెలియదు. మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన అంటాం. మరి అలాంటి ప్రజల్లో 80% పైగా ఉన్న మనకు ప్రాతినిధ్యమే లేనప్పుడు, ఇక్కడ ఉన్న రాజ్యసభలో, లోక్సభలో మనకి ఎంట్రీయే లేనప్పుడు మరి దేశం ప్రజాస్వామ్య దేశం ఎట్లా అవుతుంది? ఎవరి చేతిలో ఉంది అధికారం? ఆ అధికారాన్ని, రాజ్యాధికారాన్ని పోరాటం ద్వారా సాధించుకోవడానికే మనము గల్లీ నుంచి ఢిల్లీ దాకా రావాల్సి వచ్చింది. ఆర్ కృష్ణ గారు బీసీలకు రాజ్యాధికారం సాధించాలంటే వాళ్ళలో చైతన్యం రావాలి. మరి చైతన్యం రావాలంటే ఆకలితో ఉన్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి రాజ్యాధికారం పైన కాంక్ష కలగదు. ముందు వాళ్ళలో చైతన్యం చేయాలని చెప్పేసి ఆ దిశగా వాళ్ళకు విద్యను అందించాలని చెప్పి గురుకులాలని, హాస్టళ్లని, స్కాలర్షిప్లని, ఫీజు రియంబర్స్మెంట్ అని రకరకాలుగా 30 సంవత్సరాలుగా బీసీలకు విద్యను అందించి ఈరోజు కర్నూలు ఎంపీ నాగరాజన్న గారు చెప్తున్నారు, అన్న మీరిచ్చిన స్కాలర్షిప్తోనే నేను ఈడి దాకా వచ్చినాను, ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? అట్లా మనం ఈరోజు చైతన్యం పొంది, చైతన్యమై రాజ్యాధికారం వైపు అడుగులేస్తున్నాం. మరి అడుగుల్లో ప్రతి అడుగున మనకు ఆధిపత్య కులాల నుంచి మోసం జరుగుతూనే ఉంది. నియామకాలలో ఏ రకంగా నష్టపోతున్నామో ప్రతి తెలంగాణ పల్లెలో ప్రతి బిడ్డకు అర్థమయ్యేటట్టు చెప్పడంతో వాళ్ళందరూ కూడా మనం వెంట నడిచారు. మనం అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. అట్లాగే బీసీలకు జరుగుతున్న నష్టం మనం ఏళ్ళ నుంచి చెప్పుకుంటున్నాం. ఆ నష్టాన్ని, ఆ కష్టాన్ని మనం ఒకవేళ ఉద్యమం ద్వారా సాధిస్తే మనకి ఏమొస్తుందన్న విషయాన్ని గ్రామాన తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన ప్రతి సైనికుని పైన ఉంది. మీరందరూ కూడా జిల్లాల వ్యాప్తంగా గ్రామాల కమిటీల ద్వారా ప్రతి మీటింగ్లలో భావజాల వ్యాప్తి ద్వారా ప్రతి ఈ నష్టాన్ని, కష్టాన్ని ప్రతి బీసీ బిడ్డకు అర్థమయ్యేటట్టు చెప్తే ఈ హాలు కాదు, ఢిల్లీ వీధులు నిండిపోతాయి మనం బీసీ ఉద్యమాలు చేస్తే. మరి అలాంటి భావజాల వ్యాప్తి ద్వారా మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఆర్ కృష్ణ గారు ఆయన జీవిత కాలంలో అన్నింటినీ సాధించారు. ఆయన కళ చట్టసభలో రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లను మనం ఆయన వెంట ఉండి సైనికుల్లాగా ఆయన ముందు నడిపిస్తుంటే ఆయన వెంట మనం సైనికుల్లాగా ఉండి ఆ ఉద్యమానికి చేదోడువాదుడుగా ఉండి ఈ ఉద్యమాన్ని సాధిద్దామని, అలాగే ఆంధ్రప్రదేశ్లో, మిగతా రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో కూడా ఉద్యమ ఛాయలన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి. ఇట్లాగే సో ఈ ఉద్యమాన్ని ఆ గల్లీ నుంచి ఢిల్లీ ద్వారా తీసుకొచ్చి చట్టసభలో రిజర్వేషన్లు వచ్చేంత వరకు జనాభా లెక్కల్లో బీసీ సంఘాలుగా, బీసీ సైనికులుగా మన ప్రధాన పాత్ర ఉండబోతోంది. రేపొద్దున జనాభా లెక్కించేటప్పుడు ఆ లెక్కలలో ఇక్కడ తేడాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవన్నిటిని సక్రమంగా చేసుకుంటేనే మనం రాజ్యాధికారం వైపు ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ బీసీ ఉద్యమంలో అసూలు బాసిన తొలి అమరుడు ఈశ్వరాచారి గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ.